హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ ఫైండ్స్ బై మమ్మలు. ఇచ్చిన బర్త్డే కదా, సో తనని తీసుకొచ్చి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి. ఇక్కడ ఒకే టెంపుల్లో ఒక 3-4 దేవుళ్ళు గుళ్ళు ఉంటాయన్నమాట. సో ఎప్పుడు మేము వెళ్ళలేదు, ఆ రూట్లో వెళ్తూ ఉంటాం కానీ చూస్తూ వెళ్ళిపోయే వాళ్ళం. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి పాపని తీసుకొని వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. బయట ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ పక్కన ఇంకా అమ్మవారిది, శివుడి గుడి, ఇంకా సీతారాములు, అలా 3-4 గుళ్ళు ఉన్నాయి. అందులో 2 గుళ్ళలో పంతులు లేరు, ఒక గుడిలో మాత్రమే ఉన్నారు. సో అందుకని చెప్పి ఆయన దగ్గరికే వెళ్ళాము. ఆయన అయితే గోత్రనామాలు అవి చదివి పాప పేరు మీద పూజ చేశారు. పూజ చేసిన తర్వాత ప్రసాదం కూడా పెట్టారు. సో తినేసి బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత పాపకి ఒక 2 ఫోటోలు తీద్దాం కదా అని ట్రై చేశాను. తను ఇంకా నిలబడుతుంది కానీ సపోర్ట్ లేకుండా నిలబడలేదండి. అందుకే ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకొని నిలబడుతూ ఉంటుంది, భయపడుతుంది. ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి వస్తూ అలా అదే వేలో వచ్చేటప్పుడు ఇంకా స్వీట్స్ హాట్ అట్లా తీసుకుందాం. ఈవినింగ్ వస్తారు కదా, పాప బర్త్డే ఫంక్షన్ కాదండి, ఇది సింపుల్గా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నాము. ఆయన అన్నారు పాపకి ఇంకా ఊహ తెలియదు, ప్లస్ తను నిలబడలేదు కూడా, ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు అంత హడావిడి చేసుకోవడం, తనకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత అలా మంచిగా సెలబ్రేట్ చేస్తానులే, ఇప్పుడు సింపుల్గా ఇంట్లోనే కేక్ కట్ చేసుకుందాం అని చెప్పారు. సో నేను కూడా అలానే అన్నాను. ఇంకా అట్లా ఇంటికి వెళ్ళాం. ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్ అయితే. డెకరేషన్కి కూడా నేను బలూన్స్ అవి ఎక్కువ కొనలేదండి. మీషో నుంచి కొంచెం పాప డ్రెస్కి కేక్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక కాంబో బలూన్స్ ఆర్డర్ పెట్టాను. అదైతే చాలా తక్కువ ప్రైస్కి 250 రూపీస్కో 300 రూపీస్కో కానీ చాలా ఐటమ్స్ వచ్చాయండి. 100 బెలూన్స్ పైన వచ్చాయి. వాటితోనే డెకరేట్ చేసేసాము. ఇంకా కేక్ వచ్చేసి కరాచీలో ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, బాగా చేశారు కూడా. అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ ఒక 1 తీసుకొచ్చారు, ఫస్ట్ బర్త్డే కదా అని. అది నిలబడట్లేదు, దానికోసమే కష్టాలు పడి ఎలాగో నిలబెడుతూ ఉన్నారు. అప్పటికి అది పడిపోతూ ఉంది. మా అక్క ఏదో తెచ్చి మొత్తానికి సెట్ చేసి పెట్టింది. ఇంకా అప్పటికే 8:30 అట్లా అయిపోయింది. ఇంకా అందరూ ఎప్పుడు కేక్ కట్ చేస్తామని వెయిట్ చేస్తున్నారు. చాలా హడావిడి అయిపోయింది. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే ఇంక ఇలానే ఉంటుంది కదండి హడావిడి. సరే అని చెప్పి మాకు డెకరేషన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో టీవీ వచ్చేసింది. సో వీళ్ళు ఏం చెప్పారంటే టీవీలో పాప ఫొటోస్ అట్లా ప్లే చేద్దాం స్క్రీన్ కాస్టింగ్ పెట్టి అని చెప్పారు. కానీ అది వర్కౌట్ కాలేదు. సడన్గా అక్కడ హ్యాపీ బర్త్డే స్క్రీన్ కూడా ఊడి పడిపోయింది. మళ్ళీ ఏదో సెట్ చేసి పెట్టారు. పాటలు లేకపోతే యూట్యూబ్ ఛానల్లో పాప వీడియోస్ పెడదామని ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇంక పెద్దవాళ్ళందరూ కంగారు పడేసరికి కేక్ కట్ చేయడం స్టార్ట్ చేయండి, ఇంకా ఇది ఆపేసి అని చెప్పారు. సో అందుకని టీవీలో నార్మల్గా హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తుంది కదండి యూట్యూబ్లో, అట్లా ప్లే చేసేసారు. అది ప్లే చేసిన అప్పటి వరకు పాప కుదురుగా ఉండదు కదండి, ఆడుకుంటుందని చెప్పి కేక్ కట్ చేసే నైఫ్ ఇచ్చారు. దాంతో నన్ను పొడి చేయబోయింది, తనకు తెలియదు కదా పాపం. సో అలా ఫైనల్లీ బర్త్డే సాంగ్ పెట్టిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. వీడియోనేనా ఇలా ఓకేనా? చూడు మధ్యలో క్లిక్స్ చేస్తున్నాను. కేక్ కట్ చేస్తున్న టైంలో అయితే వీడియో లైటింగ్ డల్ అయిపోయిందండి. నాకు తెలిసి ఫోన్లో ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఆన్లో ఉన్నట్టుంది. ఒకసారి బ్రైట్నెస్ వస్తుంది, ఒకసారి పోతుంది. అందుకని చెప్పి చాలా చీకటిగా వచ్చిందనమాట. లైటింగ్ అయితే బాగానే ఉంది కానీ వీడియోలో అయితే లైటింగ్ రాలేదు, ఫేసెస్ ఏం కనిపించట్లేదు. ఒక్కసారి సడన్గా లైటింగ్ వస్తుంది, మళ్ళీ పోతుంది. నేను కూడా ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడే చూసాను, అంతకుముందు చూసుకోలేదు. కానీ అలా వీడియో అయితే బాగానే వచ్చింది. ఫొటోస్ అన్నీ కూడా వేరే ఫోన్లో తీసాము. సో వాటన్నిటిని ఇంకో వీడియోగా చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే వీడియోగా ఇక్కడ పెట్టేశాను. కేక్ కట్ చేసేసి అలా పాపకి మేము ఇద్దరం తినిపించేసాము. ఇంకా అందరు పెద్దవాళ్ళు కూడా ఓన్లీ కింద బ్రెడ్ ఉంటుంది కానీ దాని వరకు పాపకి పెట్టారు. ఎక్కువ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసి ఇస్తారు కానీ కేక్స్లో, అందుకని చెప్పి పాపకి ఎక్కువ తినిపించదు కానీ చిన్నగా అట్లా 4కి తగిలిచ్చారంతే టేస్ట్ కోసము. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కేక్ పెట్టి ఫోటో దిగి వెళ్ళారండి. బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. సో
ఒకసారి చూసేద్దాము. నాన్న ఇటుండండి. మామా రావట్లేదురా. ఏంట్రా అందుకే అమ్మ పట్టుకోండి. సౌజీ ఎక్కువ పెట్టేస్తున్నారు. బెటర్ రా, ఆపే. ఇది బెటర్. ఆపేస్తే హ్యాపీ బర్త్డే బాగా కనిపిస్తుంది. వెళ్ళు సౌజీ. అమ్మా పక్కకు అన్నిసార్లు ఇద్దరు గట్టిగా అరుస్తారు ఇక్కడ. ఎటు వస్తుంది. ఎఫెక్ట్స్ బెటర్. అప్పుడు సౌండ్ తగ్గించేరా. సౌండ్ తగ్గించే నువ్వు మ్యూట్ చేసి పెట్టాయి. ఆన్ చేసేళ్ళు కావాలంటే.
పెట్టు మ్యూట్ చేయరా వాయిస్ తీసే వెళ్తాం నాన్న లాస్ట్లో అవ్వలేదు ఒక్క నిమిషం టీచు ఆపేస్తున్నాను ఇంకా ఆపేనా వీడియో ఇంకా ఆపేనా సౌజీ లేవనా ఇంకా అలా అందరూ వచ్చి పాపను బ్లెస్ చేయడం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసేసామండి. ఫుడ్ కూడా ఇంట్లో చేయలేదు, ఎందుకంటే మేము హౌస్ షిఫ్ట్ అయిపోయి 2-3 days అవుతుంది. ఇంట్లో చేయడం అంటే 20 members కష్టం కదా అని చెప్పి క్యాటరింగ్కి ఇచ్చేసాము. ఇక్కడ దగ్గర మియాపూర్ దగ్గరలోనే అసలు శ్రీ సాయి స్వాద్ అని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు చాలా బాగా చేశారు. పాప అన్నప్రాసనకి కూడా వాళ్ళే చేశారు ఫుడ్. ఇప్పుడు కూడా వాళ్ళకే ఆర్డర్ ఇచ్చాము. చాలా టేస్టీగా చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అందరూ చెప్తూ ఉన్నారు. సో మీకు కూడా ఎవరికైనా దగ్గరలో మియాపూర్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే చిన్న ఫంక్షన్కి ఇంట్లో ఫంక్షన్స్కి ఆర్డర్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను. సో అలా పాప బర్త్డే మంచిగా జరిగిపోయింది. సో ఇది అండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.